టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మా డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నా. సో ఈ రోజు యాక్చువల్గా మీ ముందుకి ఇప్పుడు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, అంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టాపిక్ అయితే కాదు, కానీ ఎడ్యుకేషన్కి లింక్ ఉన్నటువంటి టాపిక్ ఆబ్వియస్గా నా మనసుకి కొంచెం బాధ కలిగించినటువంటి అంశం మీద నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరు ఎలాంటి ఉద్యమం చేసినా, ఎవరు ఎలాంటిది మాట్లాడినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడంలో మొట్టమొదటిగా నేను ఉంటానన్న విషయాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకర్లే. ఎందుకంటే స్టూడెంట్స్కి సంబంధించి కానీ, యూత్కి సంబంధించి కానీ, వాళ్ళ చదువుకు సంబంధించి కానీ, కెరీర్కి సంబంధించి కానీ, జాబ్స్కి సంబంధించి కానీ ఎట్లాంటి విషయాన్ని కూడా డెఫినెట్గా నేను స్పందించడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది సరే అనవసరంగా మీరు వాటి గురించి మాట్లాడుతున్నారు, ఎందుకని చెప్పి అంటున్నారు, మీకు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని జైల్లో వేస్తారు, లేకపోతే మీరు మాకు దూరం అవుతారని చెప్పి చాలామంది అన్నప్పటికీ మరి ఎందుకో నా మనసు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకుండా నేను ఉండలేకపోతున్నాను. మేబీ అది బై డిఫాల్ట్ పీసేమో, మరి మేబీ నేను అట్లాగే పుట్టానేమో, నాకు తెలియదు. అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి కూడా అట్లాగే ఉన్నాను, ఇప్పుడు మీడియంలో ఉన్నాను కాబట్టి అందుగురించి నాకు ఎక్కువ ఇబ్బందులు, ఎక్కువ కేసులు, ఎక్కువ తలనొప్పులు ఉంటాయి నాకు. ఎనీవే, ఇప్పుడు సోనం వాంగ్చుక్ చాలామందికి తెలిసినటువంటి పేరే. 3 Idiotsలో డెఫినెట్గా ఒక క్యారెక్టర్ని ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క సోనం అన్న ఆయన చాలా మంచి ఎడ్యుకేషనలిస్టు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేసే వ్యక్తి, మంచి ఇన్నోవేటరు, ఇంజనీరు, ఆల్మోస్ట్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టు. లడఖ్లో జన్మించినటువంటి ఈ వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్, అంటే చాలా స్కూల్ ఎడ్యుకేషన్ 9 years వరకు, 10 years వరకు ఎలాంటి స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఎన్నో బాధలు పడి తర్వాత చదువుకుని ఎన్ఐటి యొక్క శ్రీనగర్ ఏదైతే మనకి జమ్మూలో ఉందో దాంట్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, సో ఎన్నో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎన్నో ప్రొటెస్ట్లు, లేకపోతే ఎన్నో రకమైనటువంటి త్యాగాలు, ఎన్నో రకమైనటువంటి చేసినటువంటి వ్యక్తి. ఇతను పొలిటికల్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. దయచేసి అంటే ఏదైనా ఒక విషయం మాట్లాడినప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారు. ఆబ్వియస్గా గవర్నమెంట్ని కాకుండా అపోజిషన్లో ఉన్నవాడిని ఎవడో క్వశ్చన్ చేయడు కదా. పదవిలో ఉన్నప్పుడే క్వశ్చన్ చేస్తారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని క్వశ్చన్ చేసినా, అంతకుముందు పాత రోజుల్లోకి వెళ్ళి ఎక్కడ తీసుకున్నా జనరల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే క్వశ్చన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ చేసినప్పుడు మేబీ కొంతమంది వ్యక్తులకు అది నచ్చకపోవడం వల్ల పొలిటికల్గా వాళ్ళకి రంగు పూయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అలా రంగు పూయడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి ఈ సోనం ఎవరైతే ఉన్నారో ఈయన. సో ఈయన ఆల్మోస్ట్ 1966 ఎప్పుడో పుట్టినటువంటి వ్యక్తి, చాలా యాక్టివిస్ట్ అండి ఒక రకంగా చెప్పాలంటే. ఈ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి నీట్లో పేపర్ లీక్ అవుతున్న ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా ఎగ్జామినేషన్ సిస్టమ్ని మొత్తం రిఫార్మ్ చేయాలి. అకౌంటబిలిటీ లేనటువంటి విధానం కరెక్ట్ కాదు, రిజైన్ చేయాలి. ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ప్రొటెక్ట్ ఏదైతే ఉందో స్టూడెంట్కి సంబంధించిన ఐటమ్స్ సంబంధించి అని చెప్పేసి చాలా సందర్భాల్లోంచి చాలా డిమాండ్ ఉన్నప్పటికీ ఈయన 28 June 2026 ప్రొటెస్ట్ చేయడం స్థాపించాడు, 21వ రోజు. సో నేనేమనుకున్నానంటే గవర్నమెంట్ పిలిచి ఏదైనా మాట్లాడుతుందేమో అని చెప్పి ఎన్ని రోజులు కూడా నేను దానికి సంబంధించి వీడియో చేయలేదు. నేను ఓకే మాట్లాడితే ఏదైనా కొంత అప్డేట్ వస్తుంది, ఆ అప్డేట్ని మనం చెప్దాం అనుకున్నాం. కానీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కనీసం పట్టించుకోకుండా ఉన్నాడు. ఆయన రోజుని ఏదైతే సఫ్దార్గంజ్ జంగ్ హాస్పిటల్ ఏదైతే ఉందో న్యూఢిల్లీలో, అక్కడ హాస్పిటల్లో ఆయన ఉన్న జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఆయన చెప్పినటువంటి స్పీచ్ కూడా నేను విన్నాను. సో నేను పార్లమెంటుకి ఏదైతే ఉందో 21వ తారీఖున, జూలై 21వ తారీఖున నేను పార్లమెంట్కి నేను వెళ్తాను, నాతో పాటు మీరు అందరూ రావాలనుకుంటే రండి. నేను మానసికంగా వీక్గా ఉన్నప్పటికీ కూడా అంటే ఫిజికల్గా వీక్గా ఉన్నా, మానసికంగా చాలా బలంగా ఉన్నాను. మీరైతే మానసికంగానే బలంగా ఉన్నారు, ఫిజికల్గానే బలంగా ఉన్నారు. మీరు అందరూ సహకారంతో నేను వెళ్ళాలి, మీరు రండి, లేకపోతే మీరు రాకపోయినా నేను వెళ్తాను అని చెప్పేసి ఆయన పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ 18th మనకి జూలై కాబట్టి 21వ రోజుకి మనం ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేరుకుందని చెప్పొచ్చు. డాక్టర్స్ కూడా కంగారు పడుతున్నారు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటేనంటే, ఎడ్యుకేషన్కి సంబంధించి కాదండి, ఒక పదవిని పట్టుకుని ఇన్ని స్కాములు జరిగినా, అంటే నేను ఏదైనా గట్టిగా మాట్లాడుతానేమో మీరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి నన్ను అంటున్నారండి. కాదండి, మీరు ఎవరైతే ఇలాంటి విషయాలకు సంబంధించి నాలాంటి వ్యక్తి రియాక్ట్ అయినప్పుడు మీరు అలా అనుకుంటారు. దయచేసి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారన్న విషయం మర్చిపోకండి అమ్మా. 2 చేతులు దండం పెట్టి అడుగుతున్నాను. మీ ఇంట్లో మీ తమ్ముడు కానీ, మీ చెల్లి కానీ, సొంత కూతురు, సొంత కొడుకు, లేకపోతే సొంత మనవడో, సొంత మేనరుడు ఉన్నాడమ్మా. వాళ్ళ గురించి మాట్లాడి అతి తక్కువ మంది మనుషులకు మధ్యన మతాల్ని, కులాలని, పార్టీలని దయచేసి తీసుకురాకుండా. ఇలా తీసుకొస్తే దేశం ఎప్పటికీ బాగుపడదు. ఇది ఎందుకు మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లే. మీరు ఒక వ్యక్తి పూజ చేయడం వల్ల భారతదేశానికి మంచి జరగదండి. ఎవడ మంచి చేస్తాడు మంచోడు, పార్టీతో పనే ఉందంటే. ఏ పార్టీ అయినా సరే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అట్లా ఉండాలండి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇన్ని జరిగినా కూడా కనీస అవగాహన, కనీసం మరి ఏమి జ్ఞానమో, లేకపోతే కనీసం ఏమి సిగ్గో, లేకపోతే ఏమో తెలియదు కానీ నాకు ఎట్లాగంటే పదవిలో ఉండి ఆయన ఎలా కంటిన్యూ చేస్తారు? అకౌంటబిలిటీ ఉండదా? అకౌంటబిలిటీ లేనోడు, ఆన్సర్ చెప్పలేనోడికి పాలసీ తయారు చేసే హక్కే లేదు.
ఒక పాలసీ చేసినటువంటి వ్యక్తికి గవర్నమెంట్లో బ్యూరోక్రాట్ అయినా పొలిటీషియన్ అయినా ఆ పాలసీకి సంబంధించినటువంటి దానికి ఆన్సరబుల్ కాకపోతే, అకౌంటబుల్ లేకపోతే వాడు ఆ పాలసీని ఎందుకు తయారు చేయాలి, ఆ పదవిలో ఎందుకు కూర్చోవాలి? ఇది అడగడానికి పార్టీ కావాలా? పార్టీ అయి ఉండాలా నేను, లేకపోతే అపోజిషన్ పార్టీ అయి ఉండాలా, లేకపోతే ఇంకొకటి అయి ఉండాలా? సిగ్గు లేకుండా పదవుల్లో పట్టుకుని కూర్చుని ఏలాడుతున్నారే, కనీసం కదలట్లేదు కదండి. తప్పు కాదండి. ఎంతో గొప్పగా చెప్పుకునే శ్రీరాముడు దేవుడి కింద పూజించే మనందరం కూడా అందరూ పూజిస్తాం కదా. మనం ఒక మాట అన్నందుకు, ఒక మాట ఇచ్చినందుకు ఎన్నో సంవత్సరాల పాటు అడవిలో అతను జీవించాడే, అరణ్యవాసం చేశాడు కదా. మాట అంటే అంతకంటే గొప్ప 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 వ్యక్తి అండి. అలాంటి పురుషుడు భూమి మన ఇండియాలో పుట్టలేదని చెప్పేసి మనం అందరం చెప్పుకుంటాం కదా, అందరం గర్విస్తున్నాం, అందరం మనం పూజిస్తున్నాం కదా. ఒక మాట గురించి అలా చేశాడు కదా. చిన్న మాట అన్నందుకే ఎన్నో కష్టాలు పడినటువంటి మన పురాణాల్లో ఉన్న భగవంతుడి యొక్క హిస్టరీని తీసుకోండి, ఏ భగవంతుడిని తీసుకోండి, వాళ్ళందరినీ మనందరం ఫాలో అవుతున్నాం కదా. అలాంటిది ఇన్ని తప్పులు జరుగుతున్నా నాకేమీ సంబంధం లేదు, నాకు రెస్పాన్సిబిలిటీ లేదంటే ఆ రోజున లార్డ్ రామ లేదు, లేకపోతే లార్డ్ కృష్ణ కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ, ఎవరైతే మనం దేవుడి కింద పూజిస్తున్నామో జీసస్ కానీ, అల్లా కానీ, ఎవరో కూడా ఇలా మాట, చిన్న మాట గురించి ఎన్నో త్యాగాలు చేశారండి. జీసస్ ఎంతమంది గురించి ఎన్ని త్యాగాలు చేశారు. వాళ్ళని మనం దేవుడి కింద పూజించి వాళ్ళ 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 అంటే కాదండి, నేను దేవుణ్ణి పూజిస్తాను అని చెప్పి దేవుడు చెప్పింది నేను ఫాలో అవ్వకపోతే 1% కూడా, అంటే జనాల్ని మీరు మభ్య పెట్టడానికి చేస్తున్నామా మనం ఇదంతా? అకౌంటబిలిటీ తీసుకోరా, పదవిలో ఎందుకు ఉండాలి, మీరు పదవి నుంచి బయటికి రండి అని చెప్తే ఎంతమందిని అణిచివేస్తారండి? స్టూడెంట్కి సంబంధించిన విషయం కాబట్టి నేను అడుగుతాను. రాహుల్ గాంధీని కూడా అడిగాను కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి గారిని అడిగాను కదా, నేనే కాంగ్రెస్ కాదు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాం కదా, పవన్ కళ్యాణ్ కూడా అడిగాను కదా. అర్థం చేసుకోవాలండి దయచేసి. పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది, జాబులు లేవు, ఉద్యోగాలు లేవు, సరైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, 100కు 1 కాలేజీ కూడా మంచి కాలేజీ లేదు, ఎడ్యుకేషన్ పూర్తి అవగాహనతో ఎడ్యుకేషన్ సంబంధించి మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు సోనం అని ఉన్నారండి, అలాంటి వ్యక్తిని మనందరం సపోర్ట్ చేయాలండి, సపోర్ట్ చేయాలి. ఆయన ఎవరి గురించి చేస్తున్నాడండి పాపం? ఆయన వయసు ఎంత అండి? ఇప్పుడు ఏమి ఆయన పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడా? ఇప్పుడు ఆయన పట్టుకుని రంగేయడం వల్ల కాదండి. కాదండి, ఎందుకు ఆయన పదవి దిగడం, ఎందుకు ఎడ్యుకేషన్ మీద రిఫార్మ్స్ చేయరు? కాదండి, ఆ రోజుని మీకు ఏదైతే సంయుక్త కిసాన్ మార్చ్ ఏదైతే జరిగిందో, ఎస్కేకేఎం అనేది 700 మంది రైతులు చనిపోయారండి ఆ రోజుని ధర్నాలు చేసినప్పుడు పంజాబ్లో. చనిపోయిన తర్వాత అప్పుడు మాకు వద్దు అని ప్రైమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి సారీ చెప్పాడండి. 700 మరణాలకు ఎవడండి సమాధానం చెప్తాడు? సమాధానం ఎవడో చెప్పలేదే. ల్యాండ్ రిఫార్మ్ బిల్ వచ్చినప్పుడు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు కదండి. తర్వాత ఓకే విత్డ్రా చేసామని చెప్తారు. అంటే ఎంతో కఠినంగా ఎంతో మంది చనిపోతే తప్ప మీరు 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 ఇది తీసుకోరా? సిఏ బిల్ ఎన్ఆర్ఎస్ ఏదైతే ఉందో, ప్రొటెస్ట్ ఏదైతే ఉందో 2019, 2021లో 27 మంది చనిపోయారండి, 28 మంది చనిపోయారు కదా. ఎంత తీసుకోలేదే. ఎఫ్టిఐఐ ఒక కాలేజీ అండి, ఒక ఫిలిం టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కదా, దానికి ఫిలిం దానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా బయట ఒక పొలిటికల్ వ్యక్తిని మీరు చైర్మన్ ఎందుకు చేశారని 140 రోజులు ధర్నా చేసినటువంటి భారతదేశం అందే. చేస్తే విత్డ్రా చేయలేదు. కుస్తీ పోటీల్లో అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది స్పోర్ట్స్ మినిస్టర్కి అని చలిలో జనవరిలో కూర్చుంటే, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఇండియా గేట్ దగ్గర కూర్చుంటే పట్టించుకున్న నాదుడు లేదండి, అని వదిలేశారండి, పట్టించుకోలేదండి. అనే పాపం కదా. డిమానిటైజేషన్లో 1,000 మంది 100 మంది చనిపోయారు కదా. చనిపోయినప్పుడు ఎవరండి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు? మరి పాలసీ పెట్టినట్టు రెస్పాన్సిబిలిటీ తీసుకునే హక్కు లేదా? మణిపూర్లో ఎంతమంది చనిపోయారండి? 60 రోజుల పాటు మరణకాండ జరిగితే పార్లమెంట్లో మాట్లాడలేదు. ఎంతమంది చనిపోయారు తెలుసా? ఆ ఏరియాలో పనిచేసినాడు నేను. బయటికి కూడా న్యూస్ రానివ్వలేదు కదండి. లక్ష్మీకేని ఇన్సిడెంట్ ఏదైతే ఉందో 2021లో 9 మంది చనిపోయారు కదా. అగ్నిపత్ ఏదైతే ప్రొటెస్ట్ ఉందో 2022లో, అప్పుడు పరిస్థితి ఏంటి? 2024, 25 ఫార్మర్స్ అంటే ఎంతో మంది ప్రొటెస్ట్ చేసి చచ్చిపోవాలా? చచ్చిపోయినప్పుడు విత్డ్రా తీసుకోవట్లేదు కదండి. ఇంక ఏం చేస్తే చేస్తారు? నేను ఏదో మొన్న సినిమాలో చూశాను, నేను జాట్ సినిమాలో, ఇంతకుముందు చిరంజీవి గారి సినిమాలో మెళ్ళ కోసేసుకుని చచ్చిపోయో లేకపోతే వేళ్ళు కోసేసుకుంటే తప్ప మనం రియాక్ట్ అవ్వమా? ఏమన్నా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేయండి, డిస్కషన్కి పిలవండి అని చెప్పి ఆయన ధర్నా చేస్తున్నాడు. ఆయన చిన్న వ్యక్తి కాదు కదా. ఓకే, మీరు డిస్కషన్స్కి పిలవడానికి ఎందుకు మనం భయపడుతున్నాం? మనం
ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేయడానికి ఎందుకు భయపడుతున్నాం మనం? ఒక ప్రెస్ మీట్ పెట్టి కనీసం విలేకరులకు సమాధానం చెప్పి కెపాసిటీ లేదా మనకే? ఏంటంటిది? ఎక్కడికి వెళ్తున్నామండి అసలు మనం? నాకు అర్థం కాదు. కాలేజీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, పేపర్ లీక్ అవుతున్నాయి, ఎడ్యుకేషన్ అంతా వరస్ట్గా ఉంది, 67 పేపర్ల వరకు పేపర్ లీక్ అయినాయి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని అకౌంటబిలిటీ తీసుకుని రిజైన్ చేస్తే ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు కూడా సేమ్ పార్టీ వాళ్ళే వస్తారు కదండి, బయట పార్టీ వాళ్ళు రారు కదండి. అంటే అంత యుగోయిస్టిక్ గా నేను తీసుకోను అని చెప్పి చెప్తారా? చిన్న తప్పు జరిగితే కేసుల మీద కేసులు పెడుతున్నారు కదండి అందరి మీద. సాయిబాబా గారు జైల్లో చనిపోయాడు కదండి, ఎవడండి అకౌంటబిలిటీ తీసుకున్నాడో? చనిపోయే ముందు అతను నిర్దోషం చెప్పి వదిలేరండి. పాపం అండి. ఎంతమందినండి గత 15 ఏళ్లలో మాట్లాడిన ప్రతి ఒండి జైల్లో వేశారు కదండి. జైల్లో వేస్తున్నారండి. వేసిన తర్వాత 10 ఏళ్ల తర్వాత నిరూపించుకోని చెప్తున్నారండి. ఎవడండి పోరాడగలరండి? అంత ఓపిక ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు నేను కూడా పోరాడుతున్నానండి ఎన్నో విషయాల మీద. ఎంతని పోరాడగలరండి ఒక సామాన్యుడు? పాపం ఆయన చనిపోతాడండి. సోనమ్మ ఆయన పాపం చూస్తే బాధ కలిగిద్ది. ఆయన తెలిసిన వ్యక్తి నాకు ఎప్పటి నుంచో. ఆయన ఎంతో చిన్న మాలుమూల ప్రాంతంలో లడక్కలో జన్మించి పాపం చదువు లేకుండా, స్కూల్ ఎడ్యుకేషన్ లేకుండా, ఎన్ఐటీలో చదివి ఒక మెకానికల్ ఇంజనీరింగ్ కింద ఆయన అసలు పాలిటిక్స్కి సంబంధించిన వ్యక్తులు కాదండి ఎవడ మాల. ఇప్పుడు అంతే కదండి, రేపొద్దు నాకు ఇబ్బంది, నేను కూడా ఎక్కడో నిరాహార దీక్ష చేయవలసి ఉంటుంది కాదండి. పిలిచి మాట్లాడమని అడుగుతున్న, దండం పెట్టి అడుగుతున్నారండి, పిలిచి మాట్లాడండి, డిస్కస్ చేద్దామంటే డిస్కస్ చేయడానికి అంత ఇగో ఎందుకు మనకి? డిస్కస్ కూడా చేయవా మనం? పదవి పట్టుకుని వదలవా మనం? అసలు గొప్పగా నీతుల గురించి, ధర్మం గురించి మాట్లాడతాం మనం. ధర్మం అంటే ఎలాంటి ధర్మం ఉన్నటువంటి, ఎలాంటి ధర్మాత్ములు, ధర్మం పాటించినటువంటి వ్యక్తులు పుట్టినటువంటి నేల మీద పుట్టామండి మనం. ఇదే కదా అందరూ చెప్తున్నాం మనం. వాళ్ళు పాటించిన దాంట్లో ఉన్న ధర్మం ఎలా ధర్మం అంటే? పాలసీ చేసిన రెస్పాన్సిబిలిటీ తీసుకునే హక్కు లేదా? నాకు సంబంధం లేదు. 700 మంది రైతులు చచ్చిపోయారండి అప్పుడు. ఆ రోజునే చచ్చిపోతే మాకు సంబంధం ఏంటని చెప్పారు కదా. ఓకే సారీ అని చెప్పాడు, బయటకు వచ్చాయినా. ఎవరండి సమాధానం చెప్తారండి? ఎవరో ఒకటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదండి. పాపం అండి, ఆయన చనిపోతాడండి. దయచేసి ట్విట్టర్లో నేను కూడా ట్వీట్ చేశాను, సంఘీభావం తెలిపాను. ఇది బాధాకరమైన విషయాలండి ఇవన్నీ కూడా. ఎడ్యుకేషన్ సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి మాట్లాడినప్పుడు నాకు బాధ కలుగుతుంది. నేను రియాక్ట్ అవుతాను. మరి ఎందుకో తెలియదు నాకు. మేబీ నా డిఎన్ఏ ఫాల్ట్ లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ప్రాబబ్లీ కొంతకాలం కనపడతాను. మోస్ట్లీ 99% జైల్లోనే ఉంటాను నేను. నాకు ఆ సిగ్నల్స్ నాకు అర్థమైపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఎవడు మాట్లాడినా కూడా అండి దేశద్రోహి అయితే జైల్లో పడేయడం తప్ప వేరే ఆప్షన్ లేదండి ఇప్పుడు. సో మోస్ట్లీ నాకు కూడా వేరే ఆప్షన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆయన ఏం అడిగాడు? రిజైన్ చేయలేదు, రిజైన్ చేయండి, తప్పు అకౌంటబిలిటీ తీసుకోండి. ఒక గవర్నమెంట్ ఒక పాలసీ చేసినప్పుడు, ఆ పాలసీలో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నేను ఆన్సరబుల్ కాదు అని అంటే, ఇష్టం వచ్చినట్టు ఎవడబడతాడు ఏ పాలసీని తయారు చేయొచ్చా? ఒక బ్యూరోక్రాట్ ఆఫీసర్ అయినా సిగ్గు ఉండాలి కదండి. బ్యూరోక్రాట్ ఆఫీసర్స్ అయినా పాలసీ చేసినోడికి పాలసీలో తప్పు జరిగితే, కోట్ల రూపాయల నష్టం జరిగితే, 100 కోట్ల నష్టం జరిగితే, 1000 కోట్ల నష్టం జరిగితే నాకు సంబంధం ఏంటి, నేను డిసిషన్ తీసుకున్నానంటే అన్నటువంటి పరిస్థితి ఉంటే కంట్రీ ముందుకు ఎక్కడ వెళ్తుందండి అసలు? నాకు అర్థం కాదు. ఎవడైనా బ్యూరోక్రాటా లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అయినా అంతే కదండి. ఎవరైనా అంతే కదా. ఒక బిజినెస్ మ్యాన్ అయినా అంతే కదా. బ్యాంకులన్నీ విలీనం చేసి మొత్తం మధ్యతరగతులు కట్టిన డబ్బులన్నీ పట్టుకెళ్లి పెద్ద పెద్దలకు అప్పులు ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టేస్తుంటే ఏం జరుగుతుందండి అసలు భారతదేశంలో? అదేం పాపం ప్రజలకేమంత తెలుసుకుని అవగాహన ఉండదు. 21 రోజులు అయిపోయిందండి. అసలు ఆయన వీడియో చూడండి దయచేసి. చాలా బాధాకరమైనటువంటి వీడియో అండి. నాకు ఇట్లాంటి వ్యక్తుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మరి దేశం ఎవడో దేని గురించి మాట్లాడకూడదా? గవర్నమెంట్ వదిలేండి. ఏ గవర్నమెంట్ ఏడ్స్ వచ్చినా ఇలాగే ఎడుతుందండి. ఇంతకుముందు కాంగ్రెస్ అలాగే ఏడ్స్ వచ్చింది, ఇంతకుముందు ఇంకోటి అన్ని గవర్నమెంట్ ఇలాగే ఉంటాయి. నేను అనేది ఏంటంటే పబ్లిక్లో రావాల్సిన రెస్పాన్స్ ఏంటంటే, ఒక పార్టీకి నేను అనుబంధంగా ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అన్న దాంట్లోంచి 2 చేతులు దండం పెట్టి అడుగుతున్నాను, బయటికి రండి. మీ పిల్లలు, మీ కొడుకులు, మీ మనవల గురించి మాట్లాడుతున్నాడు అతను నాలాంటోడైనా. ఏమి సెల్ఫిష్నెస్ ఉంటుందండి? నాకేమన్నా కానీ వ్యాపారాలు ఉన్నాయా చెప్పండి? ఏముంటుంది నాకు ఇందులో? నాకు అర్థం కాదు. ఇది మాట్లాడడం అవసరం ఏంటి? చాలా మందికి నేను విరోధం అవుతాను, తెలిసి ఎందుకు మాట్లాడుతున్నాను. అది స్టూడెంట్స్కి సంబంధించినటువంటిది. రిఫార్మ్స్ చేయండి, ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అకౌంటబిలిటీ తీసుకోండి, రిజైన్ చేయండి. లేకపోతేనేమో స్టూడెంట్స్ ఇష్యూస్ సంబంధించి మనం డిస్కస్ చేసి రివ్యాంప్ చేద్దాము, డిస్కషన్ చేద్దాము అని అడిగారు. మీతో ఎందుకు చేయాలి? గవర్నమెంట్లో మేము చేసుకుంటాం కదా అంటారు. మరి మేము చేసుకున్నప్పుడు ఇప్పుడు దాకా అయింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎందుకు రిజిగ్నేషన్ చేయలేదంటే ఎందుకు చేయలేదు? నాకే సంబంధం లేదంటే ఎట్లా అండి? సంబంధం లేకపోవడం ఏంటంటే, ఎంతో మంది 17 మంది నీట్ ఎగ్జామ్ రీనీట్ జరిగింది, చచ్చిపోయారు కదా. ఈ 17 మంది నాదొక్కటే చావు, నాదొక్కటే బతుకు. నా పెళ్ళవే నా పెళ్ళం, నా పిల్లలే నా పిల్లలు, నా ఇల్లే నా ఇల్లు, నా పదవే నా పదవి. మిగతా వాళ్ళు మనుషులు కాదు. మిగతా వాళ్ళకి అసలు మనుషులే కాదండి. ఏకల కింద దోమల కింద హీనంగా చూస్తున్నాం మనం.
చచ్చిపోయినా పర్వాలేదు వాళ్ళు 700 మంది రైతులు చచ్చిపోయినప్పుడు కూడా దిక్కులు. రైతులు చచ్చిపోతే ఓకే ఇది పాలసీ తప్పు, సారీ అని చెప్పారు బయటకు వచ్చి. చచ్చిపోయారండి చాలా మంది డిమానిటైజేషన్లో కూడాను. మా చుట్టాలు చచ్చిపోయారండి చాలా మంది. ఎవడు రెస్పాన్సిబిలిటీ దేనికి సంబంధం లేదని చెప్తున్నారంటే అని ఎవడైనా తీసుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినా తీసుకోవాల్సిందేనండి. ఇప్పుడు నేను ఎవరిని అడగనా, వీళ్ళని అడగకపోతే కవితక్కని అడగనా, లేకపోతే షర్మిలక్కని అడగనా? ఎవరిని అడగాలండి? లేకపోతే సిపిఎం పార్టీని అడగనా, లేకపోతే కేఏ పాల్ పార్టీని అడగనా? వాళ్ళని అడగమంటున్నారు ఎవడో నన్ను. ఎవరిని అడగాలి మరి? పదవిలో ఉన్నటువంటి వాళ్ళని అడగాలి కదండి. ఎకానమీ మొత్తం ఇండియా గ్రోత్ మొత్తం నాశనం అయిపోయిందండి. ఏమన్నా ఆ నెంబర్లు చెప్తే మళ్ళీ నన్ను ఏదో మళ్ళీ నా మీద పడిపోతారని చెప్పట్లేదండి. నెంబర్లు చెప్తారు. జీడీపీ అంటే ఏంటి, డాలర్ల కన్వర్షన్ అంటే ఏంటి తెలియదండి జనాలకి, పబ్లిక్కి తెలియదండి. క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తారో కూడా తెలియదండి. పాపం పబ్లిక్కి అంత నాలెడ్జ్ ఉండదండి. డాలర్స్లో కన్వర్ట్ చేస్తే మనది గ్రోయింగ్ కంట్రీ, ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ అంటారు. అది 16-17 ప్లేస్కి పోయింది మంది. రూపాయల్లో కన్వర్ట్ చేస్తారు, డాలర్లో కన్వర్ట్ చేయడం, జీడీపీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు తెలియదండి పబ్లిక్. పాపం ఇండియా గ్రోత్ అంటే ఏంటో కూడా తెలియదండి వాళ్ళకి. అంత అవగాహన ఉండదండి పాపం. ఎఫ్డిఐస్ అంటే ఏంటి, నెట్ ఎఫ్డిఐ అంటే ఏంటి, ఎవడో వచ్చి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనుకోండి భారతదేశంలోను, మళ్ళీ అదే డబ్బులు లాభం వస్తే మళ్ళీ అదే డబ్బు మళ్ళీ పెట్టి నెక్స్ట్ ఇయర్ పెట్టాడు అనుకోండి, దాన్ని కూడా ఎఫ్డిఐ అంటాం మనం. అది బయట నుంచి వచ్చిన డబ్బులు కాదండి. ఇట్లాంటివన్నీ క్యాలిక్యులేషన్స్లోని మానిపులేషన్సే. ఒక్క ఎకనామిక్స్ని ఎవరిని కూడా మన దరిదాపులకు కూడా రానివ్వట్లేదు మనం. ఎఫ్డిఐస్ అంటే ఏంటి అంటే దాని గురించి మాట్లాడాలంటే అసలు నిజంగా అంటే నేను మరీ స్ట్రైట్గా పాయింట్అవుట్ చేసినట్టుంటుందని నేను మాట్లాడడానికి నేను సిగ్గుపడుతున్నానో తెలియదు, భయపడుతున్నానో తెలియదు, నాకే తెలియదు. అసలు నాకు అయోమయంగా ఉన్నాను నేను. అనవసరం పిల్లలు అన్యాయం అయిపోతారేమో, నేను ఏదైనా కొద్ది గొప్ప వాళ్ళకి మంచి చేద్దామని చెప్పి ఏదో వీడియోల రూపంలోనో లేకపోతే ఇన్ఫర్మేషన్ రూపంలో కొంతమందికి మంచి జరుగుతుంది కదా కొంచెం ఆగుతున్నానండి నేను. తెలియదండి ఇది. అంటే ఇట్లా వన్ సైడ్ టైప్ ఆఫ్ ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఎలాంటి పార్టీ ఉన్నా తప్పు కింద ఆయన తప్పనిసరిగా రిజైన్ చేసి తీరాలండి. 17 మంది నీటి పిల్లలు చచ్చిపోయారు. ఎవడైతే సపోర్ట్ చేస్తున్నాడో వాడి ఇంట్లో ఉన్న పిల్లోడో కూతురో కొడుకో చచ్చిపోయాడని చెప్పి ఆలోచించండి. నీ కొడుకో కూతురు చచ్చిపోయాడు రా నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ చేయడం వల్ల. ఇప్పుడు చెప్పు, నీ మనవడో చచ్చిపోయాడు, లేకపోతే నీ మేనవడో చచ్చిపోయాడు, నీ మేనవడో చచ్చిపోయింది, చెప్పు ఇప్పుడు రిజైన్ చేద్దాడు అంటే నీ ఇంట్లో నువ్వు బరువుగా బలంగా ఉంటే సరిపోద్దా? ఒక మాట అన్నందుకు హిందూ దేవుళ్ళు అందరూ కూడా లేదా జీసస్ కానీ లేకపోతే ఖురాన్లో కానీ మాట ఇస్తే ప్రాణం పోయిన మాట పోదని చెప్తారు కదా. ఎన్ని మాటలు ఇచ్చారండి? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు కదండి. ఒక్కొక్కటి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నారు కదా. అడగాలి కదా. ఇప్పుడు కేసీఆర్ ఎవడో దళిత నుంచి సీఎం చేస్తానండి, అడగాలి కదా. అడగాలి కదా ఎవడో అంటే నేను చెప్పి ఒక పార్టీ కదండి, కేసీఆర్ పార్టీ ఇంకొక పార్టీ కదండి. మీరు తప్పు కింద మాట్లాడకుండా పార్టీల తరపు నుంచి మీరు వెనకేసుకొస్తే మీ పిల్లల భవిష్యత్తు శూన్యం అయిపోతుంది. ఈ రోజు మీకు భోజనం ఉంటే ఉండొచ్చు. దయచేసి ఎందుకంటే నాకు బాధ కలుగుతుంది, ఎందుకంటే నేను మాట్లాడేది ఈయనకి అందరికీ కూడా సపోర్ట్ చేయాలి మనం. సోనం ఎవరైతే వ్యాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో మంచి వ్యక్తి అండి ఆయన. డెఫినెట్గా అలాంటి వ్యక్తులు మనం కాపాడుకోవాలి. నేనైతే ట్వీట్ చేశాను, నేను మీకు అవేర్నెస్ అయితే నేను కల్పించగలను. డెఫినెట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఆయన పనికిరాడు. ఈజ్ అ ఫెయిల్యూర్ మోడల్ అంతే. మీకు రిజైన్ చేస్తే మళ్ళీ ఇంకో మినిస్టర్ ఇచ్చేస్తున్నారు, ఇచ్చేయండి. ఎవరైనా ఒప్పుకున్న 15 సంవత్సరాల్లో ఎవరైనా ఒప్పుకోలేదు కదా మీరు అసలు. ఎనీవే డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.